ఎక్కడికి పోతా ఉంది నిజంగా? పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? పోలీసుల సమక్షంలో ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో చేయిస్తూ ఉండేది ఏమిటి? ఇదే నిజంగా ప్రజాస్వామ్యం? ఈ మాదిరిగా నిజంగా ప్రభుత్వం అన్నది పరిపాలన చేయాల్సింది ఈ మాదిరిగా చేయాలనా? ఇంకొక ఎగ్జాంపుల్, రామకుప్పం అంటే స్వయాన చంద్రబాబు నాయుడు గారు సొంత కాన్స్టిట్యున్సీ. చంద్రబాబు నాయుడు గారు స్వయాన సొంత కాన్స్టిట్యున్సీలో రామకుప్పంలో 16 ఎంపీటీసీలకు 16కు 16 మనమే గెలిచినాం. పోటీ పెట్టలా కనీసం ఈ మనిషి. పోటీ పెట్టినా వాళ్ళ ఒడుగు డిపాజిట్లు కూడా రాల. 16కు 16 మనం గెలిస్తే అక్కడ ఎంపీటీసీ ఎన్నికల్లో మనకి ఎవరికి రావాలి మరి ఆ పోస్టు? మనకే రావాలి కదా. అక్కడలా 6 మందిని ప్రలోభ పెట్టాడు, పట్టి 6 మందిని తీసుకున్నాడు. సరే, 6 మందిని ప్రలోభ పెట్టి తీసుకుపోయినా కానీ మిగిలిన 9 మంది మనం ఒకరేదో చనిపోవడమో అనర్హత జరిగింది, మిగిలిన 9 మంది మన దగ్గరే ఉండరు. అట్లా వేసుకున్నా మనమే గెలవాలి కదా. ఏం చేస్తున్నాడు? వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్న బస్సులు దారిలో పోలీసులే అడ్డుకుంటారు. వాళ్ళని కౌంటింగ్ దగ్గరికి పంపించకుండా చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు? కోరం లేకపోయినా కూడా వాళ్ళ మనిషి గెలిచినట్టు డిక్లేర్. 6 మందే, ఈ పక్క మన దగ్గర 9 మంది ఉన్నారు. వాళ్ళు మన వాళ్ళే. ఈయన ప్రలోభ పెట్టి తీసుకున్నాడు. కనీసం అక్కడైనా గెలవాలంటే కోరమన్నా ఉండాలి, అది లేదు. స్వయాన చంద్రబాబు నాయుడు గారు సొంత కాన్స్టిట్యున్సీ పోలీసులను ఈ మాదిరిగా వాడుకొని వ్యవస్థను కోరం లేకపోయినా కూడా డిక్లేర్ చేయించుకొని, అది కూడా ఏంది, ఒక చిన్న ఎంపీపీ పోస్టు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు మనిషి రాష్ట్రానికి. కుప్పానికి ఆయనే ఎమ్మెల్యే.